బీసీలను చైతన్యం చేసి బీసీ హక్కుల పరిరక్షణకు పాటుపడతానని బీసీ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు పరశురాం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు మండల కమిటీ వేసినట్లు తెలిపారు. బీసీల హక్కుల పరిరక్షణ కోసం న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గ్రామ గ్రామాన బీసీలను చైతన్యం చేసి పోరాడతామని తెలిపారు. जय बीसी जय बीसी जय बीसी जय बीसी बहुजन ఐక్యత వర్ధిల్లాలి ఆర్ కృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నాకు నియామక పత్రం అందజేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు మేక పరశురాం గారికి, అలాగే జాతీయ అధ్యక్షుడు నా ఆర్ కృష్ణయ్య గారికి, తోటి సభ్యులకు, మండల అధ్యక్షులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు వేములవాడలో బీసీ సంక్షేమ సంఘం బంధువులు అందరి సమక్షంలో వివిధ మండలాల అధ్యక్షుల వారిని, మండల కమిటీలని నియామక పత్రాలు అందజేయడానికి ఇటు కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథి గౌరవ జిల్లా అధ్యక్షుల వారు మేకల పరశురాం గారికి సాధారణ ఆహ్వానం తెలియజేస్తూ ఇటు కార్యక్రమాన్ని బీసీ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి విస్తృతంగా ఉద్యమాన్ని చేపట్టాము. అందులో మండల కమిటీలు, జిల్లా కమిటీలు, జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వాళ్ళ మండలాల్లో మండల కమిటీలు మరియు నియోజకవర్గ కమిటీలు అనుకోండి. ఈరోజు ముఖ్యంగా నియోజక ఇన్ఛార్జిగా అరుణ్ తేజచారి గారిని, సోషల్ మీడియా కోఆర్డినేటర్గా ఎలేందర్ గారిని, వేములవాడ రూరల్ మండల అధ్యక్షుడిగా దాన తిరుపతి గారిని, అదేవిధంగా చంద్రుర్తి మండల ప్రెసిడెంట్గా అమరబండ ప్రసాద్ గారిని ఎన్నుకోవడం జరిగింది. సో గ్రామాలలోకి వెళ్ళి బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని గ్రామాల్లో బీసీలను చైతన్యంగా తీసుకోవాల్సిందిగా తగు సూచనలు తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి గోపి గారికి, అధికార ప్రతినిధి రమేష్ గారికి, కార్యదర్శి మల్లేశం గారికి, నరేందర్ గారికి మరియు వివిధ హోదాలో ఉన్న అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.